సో సీఎం చంద్రబాబు నాయుడు గారు మంత్రి నారా లోకేష్ ప్రైవేట్ వెకేషన్కి వెళ్తే ఎందుకు అంత కాంట్రవర్సీ చేస్తున్నారు? ఇట్స్ నాట్ అ ప్రైవేట్ వెకేషన్. ఇప్పుడు గత సందర్భంలో నాకు తెలిసినంత వరకు దావోస్ వెళ్ళారు, సింగపూర్ వెళ్ళారు, పెట్టుబడులు దాటానికి వెళ్ళారు, ఢిల్లీ వెళ్ళారు. సో అఫీషియల్ టూర్ అయినప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు వెకేషన్ అఫీషియల్ టూర్ తెలుస్తుంది. అట్ ది సేమ్ టైం అన్అఫీషియల్ టూర్ అయినప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి లేకపోతే ముఖ్యమంత్రి ఒకవేళ మంత్రి చెప్పకపోయినా పర్లేదు, కానీ ముఖ్యమంత్రి గారు ఈవెన్ పర్సనల్ టూర్ అయినప్పటికీ కూడా అధికారులకు ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి పోస్ట్ అనేది ఇట్ కాంట్ బి రీప్లేస్డ్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు లేనప్పుడు రాష్ట్రంలో ఏదైనా అల్లాలో జరిగిన ఇబ్బందికరమైన పరిస్థితి జరిగిన ముఖ్యమంత్రి గారు అనేవాళ్ళు ఎక్కడ ఉన్నారు, రాష్ట్ర అధికారులకైనా సరే చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ చీఫ్ సెక్రటరీకైనా ఇన్ఫర్మేషన్ ఉండాలి. వాళ్ళ ప్రైవేట్ వెకేషన్కి వెళ్ళొచ్చు. ప్రతి ముఖ్యమంత్రికి కూడా కొంత వెసులుబాటు ఉండాలి. వ్యక్తిగతమైన జీవితం ఉంటుంది. పని చేసి సంవత్సరం అంతా అలసిపోయినప్పుడు కుటుంబంతో గడపాలనుకుంటే తప్పేం కాదు. కానీ ఎక్కడికి వెళుతున్నారో చెప్పకపోయినా ఏ దేశంలో ఉన్నారైనా కనీసం చెప్పాలి, ఏ రాష్ట్రంలో ఉన్నారైనా కనీసం చెప్పాలి, ఎప్పుడు వస్తారనైనా కూడా కనీసం చెప్పాలి. ఇది ప్రోటోకాల్ ప్రకారం, బిజినెస్ రూల్స్ ప్రకారం ఒక ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నారో అనేది రాష్ట్ర ప్రజలకు తెలియకపోతే ఖచ్చితంగా రాష్ట్రంలో రకరకాల ఆలోచనలు, రకరకాల విమర్శలు రాజకీయ పార్టీల నుంచి వస్తాయి. దాన్ని ఫేస్ చేయాల్సిందే. సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్లస్ లోకేష్ గారు ఎందుకు వెళ్ళారని మీరు భావిస్తున్నారు? సో నేను అనుకోవటం, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళ్ళారో ప్రాథమికమైన స్పష్టమైన ఆధారాలు లేకపోయినప్పటికీ కొన్ని రకరకాలైన స్పెక్యులేషన్స్ ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. ఆ స్పెక్యులేషన్స్కి రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు గత ముఖ్యమంత్రి సొంత టూర్కి వెళ్ళినప్పుడు బెంగళూరు వెళ్తున్నప్పుడు బెంగళూరులో రోజు పారిశ్రామికవేత్తలను పిలిపించుకొని అక్కడ ప్రభుత్వ డీల్స్ అన్నీ అక్కడే మాట్లాడుతున్నారు, లక్షల కోట్ల రూపాయలు అక్కడ చేతులు మారుతున్నాయని గత ప్రభుత్వం మీద విమర్శ చేశారు కదా మీరు. ఇప్పుడు కూడా మేము జేబీపీ పార్టీ అధ్యక్షుడిగా నేను కూడా విమర్శ చేస్తున్నా. రాష్ట్రంలో సంపాదించిన భూముల మీద సంపాదించిన 6 లక్షల కోట్ల రూపాయలు మీరు హవాలా చేయడానికి మాత్రమే ఇతర దేశాలు వెళ్ళి ఆ హవాలా డబ్బుని మార్చడం కోసం, ఆ ట్రాన్సాక్షన్స్ని డీల్ పర్సనల్గా చేసుకోవడం కోసం వెళ్ళారనేది మా పార్టీ అభియోగం. దానికి మీరు ఇదిగో మేము పలానా చోటుకి వెళ్ళామని మీరు అధికారికంగా ఇప్పుడు దావోస్ వెళ్ళారు, లేకపోతే సింగపూర్కి వెళ్ళారు. సింగపూర్, దావోస్ ఏ పర్పస్ మీద వెళ్తున్నారో మీరు చెప్పిన తర్వాత దానికి మేము పదార్థాలు తీయాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఆల్ ఆఫ్ సడన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి తెలియదు, చీఫ్ సెక్రటరీకి తెలియదు, రాష్ట్రంలో ఉన్న మంత్రులకు తెలియదు, రాష్ట్రంలో ఉన్న అధికారులకు తెలియదు, నిఘా వర్గాలకు తెలియదు, ఇంటెలిజెన్స్ బ్యూరోకి తెలియదు, Z+ కేటగిరీ ఉన్న మీ కేటగిరీ, మీ సెక్యూరిటీ ఏమైందో తెలియదు. మరి మీరందరూ వెళ్ళిపోతే ఖచ్చితంగా మీరు హవాలా సంపాదించిన డబ్బుని రాష్ట్రంలో దాచుకోవడానికి సింగపూర్ వెళ్ళారు, స్విస్ బ్యాంక్లో దాచుకోవడానికి వెళ్ళారని భావించాల్సి వస్తుంది.